వెల్కమ్ టు విటివి ఆంధ్రప్రదేశ్. అభివృద్ధి అంటే ఈ రెండేళ్ల కూటమి పాలనలో తుని శాసనసభ్యురాలు చేసి చూపించారని తుని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి అన్నారు. తుని కూటమి కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన అబ్బాయి ఈ రెండేళ్లలో నియోజకవర్గంలో 295 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు చేపట్టి సరికొత్త రికార్డు సృష్టించారన్నారు. ఇది వాస్తవమో కాదో ప్రభుత్వ రికార్డులే చెబుతాయని, లేదంటే స్నేహపూరిత వాతావరణంలో ముఖాముఖి మాట్లాడుకోవడానికైనా తాము సిద్ధమని అబ్బాయి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య ప్రజా బాటలో నడుస్తూ ప్రగతికి బాటలు పరుస్తున్నారన్నారు. కక్షపూరిత రాజకీయాలకు చోటివ్వకుండా సుపరిపాలకురాలుగా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే వివక్షత లేని హుందా రాజకీయాలు ఆదర్శనీయమన్నారు. అక్రమ కేసులు ఊసేలేదని, తప్పు చేస్తే విపక్షమైన స్వపక్షమైన చర్యలు ఉంటాయని చింతమనేని అబ్బాయి స్పష్టం చేశారు. అంతేగాని రాజకీయ ప్రతీకార చర్యలు యనమల డిక్షనరీలో కనబడవని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడ ఒక సిమెంట్ రోడ్ వేసి దాఖలా లేదు. మీరే ఆలోచించండి, గుండెల మీద చేసుకుని మీరే ఆత్మపరిచయం తీసుకోండి. ఈ గవర్నమెంట్లో ఈ 2 సంవత్సరాలు చూసుకుంటే యనమల దివ్య గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఈ రోజుకి ₹1 నుంచి మామూలుగా 2000 ఓట్లు ఉన్న గ్రామం చూసుకుంటే సీసీ రోడ్లకే ప్రత్యేకంగా ఈ షెడ్లు ఇవన్నీ కాకుండా ₹1,20,00,000 ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఈ రోజులు చూద్దామంటే మట్టి రోడ్డు కనపడే పరిస్థితి లేదు. ఇంకా ఎక్కడో అరకొర కొన్ని గ్రామాల్లో తప్ప సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది, అలాగే షెడ్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా తుని మండలంలో చూసుకుంటే ఈ గవర్నమెంట్ ఇచ్చే ఆ స్కీములు కాకుండా 94 కోట్ల రూపాయలు ఈ రోజున ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాం. మంచిగా జీవించే అవకాశం రావాలి. అలాగే ఎవరు భూమి అయితే ఉందో, ఎవరు భూములు అయితే ఉన్నారో వాళ్ళకి సొంత హక్కుదారులుగా కబ్జాలకు గురి కాకుండా, వేరే రకాలుగా వెళ్ళిపోకుండా మంచి ప్రభుత్వం రావాలి. అది పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నరేంద్ర మోదీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రావాలన్న ఉద్దేశంతో, అలాగే తుని నియోజకవర్గంలో యనమల రామకృష్ణుడి గారు పెద్ద కుమార్తె గారు అయినటువంటి యనమల దివ్య గారిని గెలిపించినట్లయితే రామకృష్ణుడి గారి మనస్తత్వం ఎంత ప్రశాంతమైనది. ఆయన ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎవరిని నొప్పించడం కానీ, ఎవరిని పల్లెట ముక్క అన్నం కానీ, ఏ విధమైన ఆటంకాలు సృష్టించడం కానీ, ఏ వ్యాపారస్తులు మీరు సంక్షేమం రెట్టింపు అని నేను అన్నారు కాబట్టి ఇది రెట్టింపు కాదా అని కూడా మిమ్మల్ని అడుగుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014 నుంచి 2019లో ₹1000 పెన్షన్ ఇస్తే మీరు వచ్చిన తర్వాత ఒకేసారి పెంచకుండా ₹250 చొప్పున మీరు ₹1000 5 సంవత్సరాల్లో పెంచారు. కానీ అది 2000 చేస్తే ఈ రోజును చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మేము వస్తే ₹4000 ఒకేసారి ఇస్తామని చెప్పి వచ్చిన మరుక్షణం ₹4000 పెన్షన్ ఇచ్చి ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. అలాగే అన్ని గ్యాస్ సిలిండర్లు అవ్వచ్చు, లేకపోతే అన్నదాత సుఖీభావ అవ్వచ్చు. మీరు ఆ రోజున తప్పులు చేయాలి, అన్నదాత సుఖీభావ 20 ఇంకా ఒకరు సూపర్ శిక్షణ భాగంగా చేసుకుంటూ వెళ్తున్నారు, అవి జరుగుతాయి కూడా. అలాగే కొత్త పెన్షన్ ఈ రోజున అన్నీ కూడా ఆన్లైన్ ఓపెన్ అయింది. కొత్త పెన్షన్ ఎవరైతే ఉన్నారో, అర్హులు ఎవరైతే ఉన్నారో కూడా ఇంకా గవర్నమెంట్ పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా మన నియోజకవర్గానికి వస్తే నియోజకవర్గంలో కూడా తుని మండలాలు చూసుకుంటే ఈ 2 సంవత్సరాల్లో యనమల దివ్య గారు వచ్చిన తర్వాత గత మీ గవర్నమెంట్లో చూసుకుంటే తుని మండలంలో మీరు ఖర్చు పెట్టింది ₹50 అభివృద్ధి చేశారు. సంక్షేమం అలా పక్కన పెట్టి అభివృద్ధికి వస్తే మరి ఈ గవర్నమెంట్లో చూసుకుంటే ₹94,27,00,000 తుని మండలంలో సీసీ రోడ్లు గాను, లేకపోతే రైతులు వ్యవసాయం చేసుకునే రైతులు వర్షం వచ్చినా ఎండ ఎక్కువ ఉన్నా మరి ఎరువులు దాచుకోవడానికి కానీ షెడ్లు ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి రైతుకి కూడా అవసరమైన రైతుకి షెడ్లు నిర్మించడం జరిగింది. ₹2,00,000. ఒక్క రైతు దగ్గర కూడా ₹1 తీసుకోకుండా కూటమి ప్రభుత్వం ఫ్రీగా రైతులకు షెడ్లు ఏర్పాటు జరిగింది. ఈరోజు మీ పిల్లల పాడైనా, మా పిల్లల పాడైనా, ఈ నియోజకవర్గంలో ఏ పిల్లల పాడైనా పోయేది నియోజకవర్గం, రాష్ట్ర భవిష్యత్తు. మన ప్రజలు అందరూ కూడా కోల్పోతారు. తప్పేం లేదు మీరు చెప్పడంలో. కానీ మన కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో వ్యాపారం చేసిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఎవడైనా దొరికి ఉంటే నక్కలు ఎరగొట్టి తుని నియోజకవర్గంలో ఎవడో కూడా వ్యాపారం గంజాయి తీసుకోవడం
లాండాలో పనిచేస్తుంది. లాండాడకు తగిన సూచనలు సలహాలు తగిన స్ట్రిక్ట్గా ఎమ్మెల్యే గారు కమ్మల రామకృష్ణ చెప్తున్నారు. ఈ రోజున ఇంకా ఎక్కడైనా ఏమోమైనా ఉంటే మీరు కూడా తెలియపరచండి. వాళ్ళు కూడా శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నారు. అలాగే మీకు ఎవరైనా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న తప్పులు చేసి వ్యాపారస్తులు బెదిరించడం కానీ, ఈ తుని నియోజకవర్గంలో తుని పట్టణంలో కానీ ఈ రోజు ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టినట్టు కానీ, ఫలానా ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఎవరన్నా వసూలు చేసినట్టు కానీ ఉంటే రామకృష్ణుడి గారు స్టార్టింగ్లో ఎమ్మెల్యే గారు చెప్పింది ఒకటే, ఈ వయసులో నేను మా అమ్మాయిపై కానీ ఒక క్యారెక్టర్ మీద మచ్చ పడుకునే రాలేదు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాం. అక్రమ కేసులు కానీ, ఎవరిని నొప్పించడం కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టే పని మా ఇంట వంట లేదు. మా అమ్మాయి గారు కానీ మేము కానీ